మాది చింతన అన్న ప్రాపర్. నా పేరు భరత్, మమ్మీ పేరు రాణి. మేము ఇక్కడికి మమ్మీ 23 వీక్స్ నుంచి వస్తుందన్న. ఇక్కడ మమ్మీ ఇక్కడికి వచ్చినందుకు నేను ఫస్ట్ డే ఈరోజు. మంచిగా ఉంది ఈ కొండల మధ్యలో, ఈ నేచర్లో బాగుంది. భైరవ స్వామి టెంపుల్ బాగుందన్న. శనేశ్వరుడు శనేశ్వర పూజ కాబట్టి పూజ చేయించుకుంటే చాలా మంచిగా ఉందన్న. పొద్దున ఈ ఫారెస్ట్లో ఒక టెంపుల్ చాలా బాగుందన్న. మేము అసలు మా బాబు వాళ్ళ కోసం ఎక్కడెక్కడ పూజలు చేసినాం, కానీ చాలా మంచి. ఇక్కడ మా తమ్ముడు చెప్పిండు, మేడం 19 వారాలు చేయమని చెప్పింది. మీ పిల్లలు మంచిగా ఉంటారు అని చెప్పింది. సరే 19 వారాలు చేసిన. ఇది 21 వారం నుంచి మా పెద్ద బాబు రారా అంటే రాలేడు, ఈరోజు వస్తాడని చెప్పింది సార్. సరే నచ్చింది. మంచి భైరవ స్వామి మంచిగా అనిపిస్తుంది. శనేశ్వర పూజ చేస్తాము, భైరవ స్వామికి మంచి దీపాలు మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. నా పేరు వెంకటేష్, నేను కిష్టాపూర్ నుంచి వస్తున్నాను. నేను పాస్ట్ 1 year నుంచి ఎవ్రీ సాటర్డే వస్తాను. నాకు ఇక్కడ నాకు ఈ వైబ్ ఎక్కడ లేదు. అంటే ఈ ప్రశాంతత కోసం నేను ఎవ్రీ వీక్ వస్తాను. ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటాడు, స్వయంభూగా వెలిసిండు. అట్లనే శనీశ్వరుడు ఉంటాడు. దగ్గర అయితే ప్లేస్ కొంచెం చాలా పీస్ఫుల్ ఉంటుంది, కొంచెం ఏదో ఎనర్జీ ఉంటుంది. అది పూజా విధానం ఎలా ఉంటుంది? పూజా విధానం చాలా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినట్లు పంతులు ఉంటారు. అండ్ ఇక్కడ టెంపుల్ మేనేజ్మెంట్, టెంపుల్ చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి నాకు వేరే పంతులు వాళ్ళు సజెస్ట్ చేశారు. లైక్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ శని తెరస్ అట్లా ఒక రోజు పూజ కోసం సజెస్ట్ చేశారు. నాకు ఇక్కడ ఫస్ట్ టైం అనిపించడం వల్ల నేను రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను ఎవ్రీ సాటర్డే. ఈ గుడి 1 month నుంచి వస్తున్నామండి. ఇక్కడ శనీశ్వరుడు, ఇక కాలభైరవుడు ఉంటాడు. ఇక్కడ దీని పేరు భైరవ గుట్ట అంటే అది మంచిగా ఉంటుంది. 1 month నుంచి బోరబండకల్లో వస్తుంది. మేము ఇక్కడ బోరబండ నుంచి వస్తున్నాము. మా ఫ్రెండ్ చెప్పడం ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కాలభైరవ అంటారు. ఇక్కడ మన కాలభైరవ టెంపుల్ ఉంది, ప్లస్ శనేశ్వరుని టెంపుల్ ఉంది. ఒక 1 month నుంచి వస్తున్నాం. పర్లేదు, మాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే వారం వస్తున్నాం. నా పేరు సత్యనారాయణ, యాదగిరిపల్లి నుంచి ఇక్కడికి వస్తాను. ప్రతి ఒక్కటి శనివారం మన వీలు పడ్డప్పుడు వస్తుంటాను. నేను రాబట్ట 9 సంవత్సరాల నుంచి వస్తున్నాను. కింద కాలవారు అని గుడి ఉంటుంది. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకోవాలి, తర్వాత వచ్చి శనేశ్వరునికి చేసుకోవాలి. నుంచి నేను వస్తున్నాను. శనేశ్వరం గుడి ఇక్కడే పెద్దగా ఉంది, చుట్టుపక్కల ఏడలేదు. పూజా విధానం ఎట్లా ఉంటుంది? పూజ బాగానే ఉంటుంది. పంతులు ఉంటాడు, చేస్తుంటాడు, బాగుంటుంది ఇక్కడ.